तुम्हें इस्लाम कबूल है या नहीं? कबूल है या नहीं? कबूल है? कबूल है। अगर तुम्हें इस्लाम कबूल है तो ठीक है, कहो इस्लाम जिंदाबाद। इस्लाम जिंदाबाद। कहो पाकिस्तान जिंदाबाद। पाकिस्तान जिंदाबाद। अब बोलो हिंदुस्तान मुर्दाबाद। अशरफ अली, अशरफ अली, अशरफ अली, अशरफ अली। आपका पाकिस्तान जिंदाबाद है, इसे हमें कोई इतराज नहीं, लेकिन हमारा हिंदुस्तान जिंदाबाद था, जिंदाबाद है और जिंदाबाद रहेगा। हिंदुस्तान जिंदाबाद। अगर मैं अपने बीवी बच्चों के लिए सर झुका सकता हूं तो मैं सबके सर काट भी सकता हूं। అందరికీ నమస్తే, నేను మీ వెంకట్. ప్రేక్షకులు ఈరోజు మళ్ళీ మన ప్రవీణ్ పగడాల చచ్చింది రోడ్డు యాక్సిడెంట్తోన, డ్రైవింగ్ బ్యాలెన్స్ తప్పి లోతులో పడి చచ్చాడు. కాబట్టి దీన్ని ఎవరో చంపేసి యాక్సిడెంట్గా చేశారని మన కమెడియన్ ఎవరు కే పాల్ కమెడియన్ బ్రహ్మానందంకి తక్కువ, బాబు మోహన్కి ఎక్కువ. ఈ కమెడియన్ వచ్చి ఏదో ఇస్తున్నాడు చూడండి. ప్రవీణ్ పగడ విజయవాడ నుంచి వస్తుండగా బై రోడ్డు ఊరు దాటిన తరువాత ఆయన్ని చంపేసి యాక్సిడెంట్ గా సృష్టించారని వింటున్నాను. డాక్టర్స్, స్టాఫ్ వినండి, పోలీసులు వినండి, రాజమండ్రి ఎస్పీ వినండి, హోమ్ మినిస్టర్ గౌరవరి అనిత, డీజీపీలు వినండి. ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేసి న్యాయాన్ని ఇమీడియట్ గా జరిగించకపోతే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దేవుడు ఏమంటున్నాడు మన కమెడియన్ కే పాల్? పోలీసులు వినండి, చంద్రబాబు నాయుడు వినండి, హోమ్ మినిస్టర్ అనిత వినండి. ఇది ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయకపోతే అని పోలీస్ వ్యవస్థని, చంద్రబాబు నాయుడిని, హోమ్ మినిస్టర్ని, వీళ్ళందరినీ బెదిరిస్తున్న కమెడియన్ కే పాల్. సరే, ముందేం చెప్తున్నాడు చూద్దాం. క్షమించడు, నేను క్షమించను. రాజమండ్రి వచ్చానంటే రేపు రచ్చ అయిపోద్ది. ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయించండి, వెంటనే చర్యలు తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు, మీరు పర్సనల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టిన మాట్లాడాడే. సో విన్నారు కదా, ఈ కమెడియన్ ఏమంటున్నాడు? పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టిన మాట్లాడిన కోసమే ఈ హత్య చేశారని చెప్తున్నాడా ఏంది? ఏ కే పాల్, ఓ కమెడియన్, నీ వయసు పెరిగింది కానీ బొచ్చు ఊడిపోయింది, జ్ఞానమత పెరగలేదు కదా నీకు. పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టిన మాట ఎందుకు ఆడాడు? ప్రవీణ్ పగడాల మీద ఆడా? ప్రవీణ్ పగడాల పాస్టర్ని చంపడని రెచ్చగొట్టి మాట్లాడా? ఏం మాట్లాడుతున్నావా? ఈ క్రైస్తవులు అనే డాష్ గాళ్ళకి జ్ఞానం అనేది జీరోగా అయిపోతుంది, దౌర్జన్యం చేయడం. ఎందుకంటే సో ప్రేక్షకులు ఇంకా ముందు ఏం చెప్తున్నా విన్న తర్వాత చెప్తా నేను, వినండి. రారా కయ్యపాల్. అందుకు ఇది జరిగిందని ఆయన ఫోన్ ట్యాప్ ఎవరెవరు ఆయనకు శత్రువులు ఉన్నారో ఇన్వెస్టిగేట్ చేయండి. ఇవన్నీ చేసి న్యాయం చేయండి, లేదా చిత్తుగా ఏం చేస్తారో మీకు తెలుసు. చూసారా ప్రేక్షకులు ఏమన్నాడు ఈ వెధవ కే పాల్ కమెడియన్? పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టిన మాటలు ఆడినందుకే ఇది జరిగిందని చెప్తున్నాడు. రే పిచ్చి కే పాల్, ఏం చేస్తున్నావురా రాజమండ్రికి వచ్చి చిత్తుగా? అంటే ఎవరిని చేస్తావురా? పవన్ కళ్యాణా, లే హోమ్ మినిస్టర్ అనిత గారినా, లేదా ఎస్పీ పోలీస్ ఆఫీసర్ కూడా, ఏం కోర్టునా, ఏం చంద్రబాబు నాయుడునా? చిత్తుగా ఎవరిని చేస్తావు? ఎవరిని ఏం పీకుతావు నువ్వు?
అరే కేపాల్, నీలో ఒక మంచి నటుడు ఉన్నాడయ్యా. నువ్వు ఆరాం సినిమాలో ట్రై చేసేపంటే మంచి కమెడియన్ అవుతావు. బ్రహ్మానందంకి తక్కువ, బాబు మోహన్కి ఎక్కువ. ఎందుకయ్యా నీకు ఈ రాజకీయాలు? నిజ జీవితంలో కమెడియన్గా మారిపోయావు. సినిమాలో ట్రై చేయి, మంచి లైఫ్ ఉంటుంది నీకు కదా ప్రేక్షకులు. సో కేపాల్, నీకొకటి ఇంటి ఎవరో చెప్పారో విన్నాను నేను, చంపేసి యాక్సిడెంట్ అని చేస్తున్నారని చెప్తున్నావు కదా. కొన్ని మీ ప్రవీణ్ పగడగా చెప్పిన మాటలు ఉన్నవి విను. ఇది కేపాల్, చెవులు కళ్ళు ఉంటే దొబ్బాయంటే నేనేం చేయలేను. చెవులు కళ్ళు ఉంటే ఖుద్ స్వయంగా ప్రవీణ్ పగడాల ఏం చెప్పాడు తన నోటితో విను. నేను భయంకరమైనటువంటి డ్రగ్గిస్ట్, మీకు తెలుసో తెలియదు కానీ నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పని నాకు. భయంకరంగా కొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో. ఎంతసేపు కత్తులు, బాంబులు, అవి రివాల్వర్లు, వాడిని కొట్టాలి, వీడిని కొట్టాలి, అక్కడ కూడా ఇక్కడ పోవాలి, ఆ మర్డర్ కేసు, ఇది కేసు, ఇది నా బతుకు. ఇట్లే ఉండేవాడిని. ఒకరోజు ఒక కేసులో పడితే ఆ కేసు నుంచి మా అక్క విడిపించింది. మా అక్క సిఐ ఆ ఊరికి. మా అక్క విడిపిస్తే కొన్ని రోజుల తర్వాత కడప విడిచిపెట్టి వచ్చేసాను హైదరాబాద్కి. హైదరాబాద్ విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత ఇట్లనే ఒక మీటింగ్ లో ఒక ఆయన తెల్లబొచ్చేసుకుని, రే కేపాల్ కమెడియన్, విన్నావు కదా ప్రవీణ్ పగడాల స్వయంగా తన నోటితో చెప్పిన మాటలు. ప్రవీణ్ పగడాల అనే ఈ పాస్టర్ విపరీతమైన డ్రగ్స్ వాడేవాడంట. పొద్దు నుండి రాత్రి వరకు అదే పని అంట. స్వయంగా చెప్పాడు కదా ఆయన నోటితో. మరి ఈ డ్రగ్స్ వాడేవాడు కడపలో బాంబులు, కత్తులు, మర్డర్లు చేసేవాడిని ఈ రోజు ఇదే పని అని చెప్పాడు కదా. వాళ్ళ పాత కక్షలు ఎవడో ఉన్నాడు, చంపిండొచ్చు. లేదా ఈ డ్రగ్స్ వాడేవాడు పొద్దునుంటి మొబ్బులో డ్రగ్స్ వాడేవాడు ఆ రోజు రాత్రి రాజమండ్రిలో డ్రగ్స్ వాడికేస్తే డ్రైవింగ్ చేయలేదని ఏం గ్యారంటీ? ఆలోచించాలి కదా ఏదైనా. ఊరికనే పోలీసుల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద ఎగరడము అది సభ్యత అనిపించుకోదు నీ వయసుకి కేపాల్. అర్థమైందా? సో ప్రేక్షకులు, ఈ యాక్సిడెంట్ అయిందా లేదా, ఎవరైనా కుట్రపూరితంగా చంపారా అనేది అది పోలీస్ వ్యవస్థ నిర్వహిస్తుంది. కానీ ఈ కేపాల్ అనే కమెడియన్ పోలీస్ వ్యవస్థని, హోమ్ మినిస్టర్ని, డాక్టర్లని బెదిరిస్తున్నాడు. వీళ్ళు చెప్పినట్లే రిపోర్ట్ ఇవ్వాలా, లేదంటే చిత్తుగా అందరినీ కొట్టేశాడంట. విన్నారు కదా. మళ్ళీ ఎక్కడ ఉన్నాం మనం? భారతదేశంలో ఉన్నామా? రాజ్యాంగం పరిధిలో ఉన్నామా? చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నామా? ఏ దేశంలో ఉన్నాయా మనం? సో ప్రేక్షకులు, ఈ క్రిస్టియానిటీ మతం అనేది ఒక బ్రిటిష్ లంజా కొడుకు తెచ్చిన మతము. ఈ బ్రిటిష్ లంజా కొడుకులు మతంలోకి వెళితే ఇలాగే మారుతారు. మనకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఈ ఎంతో మన దేశ వీరులు, జవాన్లు దేశం కోసం తమ ప్రాణాలని అర్పించి పోరాడి ఈ బ్రిటిష్ లంజా కొడుకుల్ని మన దేశం నుండి వెళ్ళగొట్టిన తర్వాత మళ్ళా మతాన్ని ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఇచ్చి, అది ఎలా ఉందంటే వాళ్ళని వెళ్ళగొట్టి మీ మతాన్ని మా వాళ్ళని మీ బ్రిటిష్ వాళ్ళగా మార్చుకోండి, మీ గులాములుగా మార్చుకోండి అని చెప్పినట్టుంది కదా. సో ముందు ఒకడు ఏమవుతున్నాడు చూద్దాం. ఇంగితం లేకుండా కోట్లు వేసుకుని, గడ్డాలు పెట్టుకుని, నెత్తిన టోపీలు పెట్టుకుని, అటు క్రైస్తవులను ఇటు ముస్లింలను ఒంటరిగా ఉన్న అల్లాహ్కి వారసుడు అంటే ఎవరికి వారసుడు? కాబట్టి టోపీలు పెట్టుకొని కోట్లు వేసుకుని దావా చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగితే ఈ ప్రశ్న కూడా ఖురాన్ లో పొందుపరిచినట్లుగా నాకు అనిపిస్తుంది. ఉదాహరణకు ఖురాన్ 4:34లో ఏముంటుంది అని అంటే, మీ భార్యలను మీరు కొట్టచ్చని కూడా ఉంటుంది. ఓకే, సో భార్యలను కొట్టచ్చు అని అన్నటువంటి మాట అంటే రతికి సంబంధించినటువంటి సంబంధం, దానిలో నుంచి వారిని దూరం పెట్టండి అని కూడా ఖురాన్ గ్రంథం చెప్తుంది. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈ ప్రవీణ్ పగడాల పాస్టర్ ఖురాన్ గురించి మాట్లాడినందుకు, వాళ్ళ మొహమ్మద్ ప్రవర్తనని అవమానించినందుకు వాళ్ళకు కూడా కోపం వచ్చిండొచ్చు కదా, అవునా? కానీ ఈ నా కొడుకులు ఎవరు? పాస్టర్ నా కొడుకులు, పాస్టర్ నా డాషిగాళ్ళు అది చెప్పకుండా కరుణాకర్ సుగ్గున మీద, లలిత్ కుమార్ మీద ఏడుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు బైబిల్ బండారం అంతా బయట పెడుతున్నారు కదా, ప్రజలకు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మత మార్పులు జరగట్లేదు, కొందరు పోయినోడు గర్వాప్తి చేస్తున్నారు.
క్రైస్తవులుగా మారిన వాళ్ళు, తెలియకుండా మారిన వాళ్ళు వాళ్ళని గర్వాప్సి చేస్తున్నారు కదా. ఈయన కొడుకులు బిజినెస్ నడవట్లేదు, ఈయన డాష్ గాళ్ళ పొట్ట కొడవట్లేదు, మొత్తం గర్వాప్సి అంటే మళ్ళీ రోడ్డు మీద పడతామనే ఒక భయంతో బయట దేశం నుండి వచ్చే ఫండింగ్ ఆగుతుంది కాబట్టి వీళ్ళ నూరు ముయ్యాలని ఈ ఎత్తుగడ చేస్తున్నారు ఈ పాస్టర్ నా డాష్ గాడు. సో ప్రేక్షకులు ఈ ప్రవీణ్ పగడాల ఇంకా ఏం మాట్లాడాడు విందాం. మొహమ్మద్ గారికి 3 అంటే ఇష్టం. రెండు చెప్తా, 3 వద్దులేండి, బాగోదు, అది కొంచెం జుగుప్సగా ఉంటుంది. 2 చెప్తా. ఆయనకు సెంట్ అంటే ఇష్టం, ఆయనకు గోట్ అంటే ఇష్టం. అంటే మేక గొర్రె కాదు, మేక మాంసం అన్న సెంట్ అన్న ఇష్టం ఆయనకు, సుగంధాలు. సెంట్ పూసుకుని వచ్చారు పొద్దున్నే మసీద్కి. ఒకటి వచ్చి చెప్పాడు, మొహమ్మద్ గారు వీళ్ళు మసీద్కి వచ్చి ఇలా అని చెప్పి ఇలా వంగుతుంటే మాకు ఆగట్లేదండి, మేము అల్లాని చూడాలా వీళ్ళని చూడాలా అన్నాడు. ఈయన అన్నాడు, మీరు మసీదులోకి రావాలండి అన్నాడు. మీరు మసీదులోకి రావద్దు, ఇంట్లోనే చేసుకోండి అన్నాడు. తాళం వేయాల్సింది స్త్రీలకు కాదురా బేవకూఫ్, నీ మనసుకు తాళం వేయాల్సింది వాళ్ళు ఏం కట్టుకోవాలి, ఏం తినాలి, ఎలా బతకాలి. నువ్వెవడు రా నువ్వు చెప్పడానికి? ఎవడు నువ్వు? నీ మైండ్. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈ ప్రవీణ్ పగడాల ఏమన్నాడు మొహమ్మద్ ప్రవర్తక గురించి. నువ్వెవడిరా, నువ్వెవడివి? ఆడవాళ్ళని కాదురా, నీ మనసుకు తాళం వేయాలరా. నువ్వు ఎవడరా చెప్పడానికి అది కట్టుకోకూడదు ఇది కట్టుకోకూడదని? ఎవడరా అని మొహమ్మద్ ప్రవర్తన అన్నప్పుడు వాళ్ళ కోపం రాదా ప్రేక్షకులు? మా హిందూ దేవి దేవతలను అవమానించినా మేము యూట్యూబ్ ద్వారా వానికి కౌంట్ ఇస్తాం. మళ్ళా ఈ క్రిస్టియానిటీ బైబిల్లో ఏముందని ప్రజలకు తెలియాలని ప్రతి ఒక్క వాక్యం చదివి చెప్పి వాళ్ళని చైతన్యవంతులు పరుస్తున్నాం. కాబట్టి ఈ పాస్టర్ నా డాష్ గాళ్ళకి కడుపు మంటలేసి కరుణాకర్ సుగ్గున మీద మరియు లలిత్ కుమార్ మీద మరి కొందరు రాధా మనోహర్ దాస్ మీద ఈ దాన్ని వెయ్యాలని ఈ నా కొడుకులు ఈ డాష్ గాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అన్నమాట. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మొహమ్మద్ ప్రవర్త గురించి వీడు తిట్టిన తర్వాత సో ముందు ఒక ముల్లా మౌలు ఏం చెప్పాడో విందామా. మా ప్రభుత్వం గురించి మా ఇస్లాం గురించి మాట్లాడాడు. ఖచ్చితంగా ఆ లంచకు చెప్పగాని క్షమాపణ మీరు చెప్తే మీకు చెప్తున్నా, అనవసరంగా మా నుంచి మా ప్రభుత్వం గురించి ఈ బజారీ మీరు కానీ మీరు దాని తర్వాత జరిగే పరిణామాలకు మీ క్రైస్తవుల బాధ్యత. సో విన్నారు కదా ప్రేక్షకులు, మన ముల్లా మౌలి ఎలా వార్నింగ్ ఇస్తున్నాడు ప్రవీణ్ పగడాలకి. సో దీని గురించి మాట్లాడకుండా ఒక గాడిద నా పాస్టర్ గాడు డాష్ గాడు అజయ్ బాబు గాడిద గొంతు నా డాష్ గాడు ఏమంటున్నాడో చూద్దాం. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ సామాజిక వర్గం వాళ్ళు ఏదైనా చేశారా అని అనుకోవడానికి ఇది పవిత్రమైన రంజాన్ మాసం. ప్రాణం పోయినా ఇంకొకరి మీద ఈ సమయంలో చేయవేరు. పవిత్ర రంజాన్ మాసం నడుస్తుంది, ఉండాలి. విన్నారు కదా ప్రేక్షకులు, ఈ గాడిద నా డాష్ గాడు ఏమంటున్నాడు వాళ్ళ మీద, ఆ సామాజిక వర్గం మీద. ఒరే గాడిద గొంతు అజయ్ బాబు పాస్టర్ డాష్ నా పవిత్రమైన రంజాన్ మాసంలో వాళ్ళ మీద అనుమానం పడదామంటే వాళ్ళు ఈ పని చెయ్యరు, దాడి చేయరు అని చెప్పావు కదా. మళ్ళీ పవిత్రమైన రంజాన్ మాసంలోనే కాదురా నాగ్పూర్లో దాడులు చేశారు, హిందువుల ఇండ్ల మీద దాడులు చేశారు, హిందువుల దుకాణాల మీద దాడి చేశారు, హిందువుల గాడిల్ని కాల్చారు, హిందువుల కార్లను కాల్చారు. అవురా, ఎందుకు చేయరా? సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈ క్రిస్టియన్ పాస్టర్ డాష్ నాగాళ్ళు వాళ్ళ మీద ఏడవరు, హిందువుల మీదే ఏడుస్తుంటారు ఈ పిచ్చి ముండా కొడుకులు. ఎందుకు? ఈ కరుణాకర్ సుగ్గున, లలిత్ కుమార్ గారు, ప్రవీణ్ కుమార్ గారు, రాధా మనోహర్ దాస్ గారు మాలాంటి వాళ్ళు ఈ క్రైస్తవ బైబిల్ బండారాన్ని మొత్తం ప్రజలకు తెలియజేస్తున్నాం కదా. ఈయన కొడుకులు ఆట నడవట్లేదు. ఎందుకంటే వీళ్ళు అబద్ధాలు చెప్పి జనాల్ని మతం మార్చి, మన హిందువుల్ని మతం మార్చి మన హిందూ దేశానికి శత్రువుగా మారుస్తారు, వాళ్ళని మళ్ళీ హిందూ ధర్మానికి శత్రువుగా మారుస్తారు. ఎంత విపర్యాస సంగతి ఇది, మీరే ఆలోచించండి. అవునా? సో ప్రేక్షకులు, మనకి భారతదేశానికి స్వాతంత్రం రాలే. స్వాతంత్రం వచ్చింది ముస్లింలకి, పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి స్వాతంత్రం వచ్చింది. మన భారతదేశానికి, మన హిందువులకి స్వాతంత్రం రాలే. అవునా కాదా?
ఈ బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టిన తర్వాత కూడా వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకుంటే మన రాజ్యాంగంలో అవకాశం ఇచ్చారు కదా. ఇది ఎంత అవివేకతనం అనేది మీరే ఆలోచించండి. అంటే మీరు వెళ్ళిపోండి, మీరు మతాన్ని ఇక్కడ రుద్దుకోండి, మీ మతస్థులను పెంచుకోండి. ఏంటయ్యా ఇది చేసింది? ఇంకా మనకు స్వాతంత్రం రాలే, అర్థం చేసుకోండి హిందువులు. సో ఇలాంటి పాస్టర్లు ఎక్కడ కనపడ్డా చెప్పుతో కొట్టి పంపండి, పేడ నీళ్ళతో కొట్టి పంపండి, చెప్పుకు పెంట అంటించి కొట్టి పంపండి. ఎందుకంటే బైబిల్ ఒక సెక్స్ పుస్తకం, బైబిల్ ఒక దుర్మార్గ పుస్తకం, బైబిల్ ఒక ఏమంటారు అది పాపిల పుస్తకం. ఎందుకంటే ఇందులో లేని సెక్స్ లేదు, బైబిల్లో చేయని సెక్స్ లేదు. అంటే చెల్లితో, అమ్మతో, అక్కతో, ప్రతి ఒక్కరితో, కూతురుతో, ప్రతి ఒక్కరితో సెక్స్ చేసే ఒక పాపి పుస్తకం ఇది. దీని పవిత్ర గ్రంథం అంటారు ఈ నా పిచ్చి నా డాష్ గాడు. సో అర్థమైంది హిందువులు, ఇది కలియుగం కదా. సో ఇప్పుడు మన దేశానికి క్యాన్సర్ అంటుకుంది, ఇంకా వదలలేదు. సో ఈ క్యాన్సర్ ఉంటే ఎలా బయటపడ్డాలో మన హిందువులందరూ ఆలోచించండి. ప్రతి ఒక్క హిందూకి ఈ మెసేజ్ ముట్టేలా చేయండి. ప్రతి ఒక్క హిందూని ప్రతి ఒక్కరు చైతన్యపరచండి, ప్రతి ఒక్కరు జవాబుదారి తీసుకోండి, సరేనా? సో మరొక వీడియోతో కలుసుకుందాం ప్రేక్షకులు. అంతవరకు సెలవు. మరి చూస్తూనే ఉండండి ఇలాంటి వీడియోలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళీ మీ బంధుమిత్రులకు షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి, సరేనా? సో మరొక వీడియోతో కలుసుకుందాం ప్రేక్షకులు. బాయ్ బాయ్.